నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 18వ అధ్యాయము. పరీక్షణ్ మహారాజు శృంగి మహర్షి యొక్క శాపమునకు గురియగుట. 21వ శ్లోకము. అథాపి యత్పాదనఖావసృష్టం జగద్విరించో ప్రహృతార్హణాంభః శేషం పునాత్యన్యతమో ముకుందాత్ కో నామలోకే భగవత్పదార్థ. ఆ పురుషోత్తముని పాద నకముల నుండి ఉద్భవించిన గంగాజలము తోడనే ఆయన చరణములను కడిగి బ్రహ్మదేవుడి మిగుల భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించెను. అట్టి విష్ణు పాదోద్భవమైన గంగయే శంకరుడు బ్రహ్మదేవుడు మున్నగు వారి లోకములను అన్నిటినీ పునీతము నడుచుచున్నది. కావున భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని పదమునకు ఆ శ్రీమన్నారాయణుడు తప్ప మరి ఒకరు ఎవ్వరైనను అర్హులు కారు. 22వ శ్లోకము. యత్రానురక్తాః సాసైవ ధీరాః వ్యపోహ్య దేహాదిషు సంగమూఢం వ్రజంతి తత్పారమహంస్యమంత్యం యస్మిన్నహింసోపశమః స్వధర్మః. ఆ శ్రీహరిపై అనన్యమైన భక్తి గల వారు జితేంద్రియులై గేహాదులపై గల బలమైన ఆసక్తిని పరిత్యజింతురు. పిమ్మట అట్టి ధీరులు తుర్యాశ్రమమైన సన్యాసమును స్వీకరింతురు. వారు పరమ శాంతచిత్తులై ఏ ప్రాణికిని హాని తలపెట్టుకుండుటే స్వధర్మముగా భావింతురు. ధన్యవాదములు.